నేను మీ నవీన్ కుమార్. ఇది మన ఆర్టీఐ మీడియా. ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన ప్రజలే యజమానులు, గెలిచిన ప్రతినిధులు సేవకులు మాత్రమే. అభివృద్ధి అంటే కేవలం కోట్లాది రూపాయల ప్రకటనలు కాదు. అభివృద్ధి అంటే సామాన్యుడి జీవితంలో వచ్చే మార్పు. నేడు తెలంగాణలో 119 మంది, ఆంధ్రప్రదేశ్లో 175 మంది నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీ నియోజకవర్గ ప్రజల తరపున ఈ ప్రజాసాక్షి వేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ఈ ప్రశ్నలు ఆర్టీఐ మీడియాగా నేను అడుగుతున్నవి కావు. చట్టం ఇచ్చిన అధికారంతో ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్న ప్రశ్నలు. ఎమ్మెల్యే గారు, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఉంచుతున్నారా? లేదు. ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయో ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నారా? లేదు. ఏటా నియోజకవర్గానికి వివిధ రూపాల్లో నిధులు వస్తున్నాయి, కానీ ఏ గ్రామానికి ఏ పనికి ఎంత ఖర్చు అవుతుందో సామాన్యుడికి అర్థం కావట్లేదు, సామాన్యుడికి తెలియటం లేదు. మీ హయాంలో జరిగిన ప్రతి పనికి సంబంధించి గ్రామస్థాయి ఆడిట్ నివేదికను సచివాలయాల్లో మరియు పంచాయతీల్లో లేదా సోషల్ మీడియాలో బహిర్గతం చేయగలరా? ప్రజల పన్ను సొమ్ముపై పారదర్శకత చూపడం మీ బాధ్యత కాదా? సొంత ఊరిలో ఉపాధి లేక తల్లిదండ్రులను, బిడ్డలను వదిలి మన యువత వలసబాట పడుతున్నారు. జిల్లా పారిశ్రామిక విధానం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం మన దగ్గరున్న వనరులతో ఒక చిన్న పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? నియోజకవర్గ యువత భవిష్యత్తుపై మీకున్న విజన్ ఏంటి? కేవలం ఎన్నికల హామీలకే మీ అభివృద్ధి పరిమితమా? ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేను చెప్పేవన్నీ సామాన్యుడి మనసులో ఉన్న సందేహాలు. మీరు వీటిపై స్పందిస్తారని, అభివృద్ధిని ప్రజల ముందుకు తెస్తారని ఆశిస్తున్నాం. వీక్షకులారా, ఈ ప్రశ్నలు మీకు సహేతుకంగా అనిపిస్తే, చట్టబద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ వీడియోను మీ ఎమ్మెల్యేకి చేరే వరకు షేర్ చేయండి. మీ నియోజకవర్గ సమస్యలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. గుర్తుంచుకోండి, ప్రశ్నించని చోట ప్రజాస్వామ్యం చనిపోతుంది. ప్రశ్నించని చోట ప్రజాస్వామ్యం చనిపోతుంది. ప్రశ్నిద్దాం, మార్పు సాధిద్దాం. మరిన్ని విశ్లేషణల కోసం ఇప్పుడే ఆర్టీఐ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై